హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. ఊర్లలో ప్రతి ఒక్కరి రొటీన్ ఇలానే ఉంటుంది. ఒకవేళ టిఫిన్ చేయకపోతే మాత్రం ఇలా ఉంటుందండి. టిఫిన్ చేస్తే ఇంకా టిఫిన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట పని. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే ఇంకా బయట ఇల్లు అంతా క్లీన్ చేసేసి తర్వాత నేను మొహం కడుక్కొని ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగుతానండి ప్రతిరోజు. అందులో చిన్న లెమన్ ముక్క పిండి ఇంకా అందులో కొంచెం తేనె వేస్తాను. ఒక్కొక్క రోజు అయితే వేయనండి. ఇంకా వేడి నీళ్ళు తాగుతాను. వేడి నీళ్ళు తాగిన వెంటనే ఏం కూర చేయాలా అని ఆలోచన చేశానండి. ఈ చుక్క కూర 2 దంట్లు బయట మా ఇంటి దగ్గర మొలిచినాయండి. అవి రోజు చూస్తున్నా పెరుగుతూనే ఉన్నాయి. ఇంక ఈరోజు ఏం కూరగాయలు లేవని చెప్పి ఆ 2 మొక్కలు పీకొచ్చేసాను. ఇంకా ఆ 2 మొక్కలే ఈరోజు మాకు డే అంతా కూర అవుతుందండి. చాలా అంటే చాలా ఆకులు ఉన్నాయి అన్నమాట. ఆకులన్నీ మంచిగా ఒక్కొక్కటి తెంపి ఇలా కట్ చేసుకుంటున్నానండి కూర కోసం. చుక్క కూర హెల్త్కి చాలా మంచిది కదా, కానీ కొంచెం పెద్ద మనుషులు ఉన్న వాళ్ళైతే తినొద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఇవి చుక్క కూర తింటే పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏమో అంటారండి పెద్దవాళ్ళు, చుక్క కూర తింటే పెయ్యి అంతా మెత్త అవుతుంది, ఇంకోసారి వండొద్దు అని అంటారు ఇంట్లో. అలాంటి వాళ్ళు అయితే తినకండి, కొంచెం ఏజ్డ్ వాళ్ళు. చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. చుక్క కూర అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మంచి శుభ్రంగా చాలా బాగుంది. ఈ ఒక్క రెడ్ రోసు చెట్టుకు విప్పిందండి ఈరోజే. చాలా అనిపించింది. పొద్దున లేవగానే బయటకు వెళ్తే మంచిగా అనిపించిందండి. ఇంకా తెంపుకొచ్చేసాను. మన కళ్ళల్లో పడితే ఉండదు కదా. ఇంకా కూర అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఏదో ఒకటి ఛాయ్ తాగాలి అనిపిస్తుంది కదా. మేమైతే ఎక్కువ పాల ఛాయ్ అయితే పెట్టామండి. డికాషన్ హెల్త్కి మంచిదని మా అమ్మ ఉన్నప్పటి నుంచి మేము డికాషనే పెడతామండి. డికాషన్లో మాత్రం ఈరోజు లెమన్ గ్రాస్ వేసి పెట్టినానండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అంటారని. ఇంకా డికాషన్ పెట్టి తాగిన వెంటనే ఇంకా చుక్క కూర చేస్తున్నానండి. చుక్క కూర కోసం మంచిగా నేను శనగపప్పు వేసాను. శనగపప్పుని మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి అందులో తగినన్ని నీళ్లు పోసి కొంచెం ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా కట్ చేసిన టమాటాలు, మనము కారం తినేదాన్ని బట్టి చూసి ఇంకా పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసానండి. అన్నీ వేసి ఇంకా చుక్కకూర ఆకులు వేసి అన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపి ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి అంతే. శనగపప్పు బదులు కందిపప్పు కూడా వేసుకోవచ్చండి, కానీ శనగపప్పు అయితే కొంచెం పప్పులు బాగుంటుందని నేను శనగపప్పు వేసానండి. ఒక 3 విజిల్ పెట్టానండి. చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మంచిగా రుబ్బుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే. చూడండి ఈ విధంగా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా మీడియంలా ఇలా రుబ్బుకోవాలి. పప్పులు ఉంటేనే బాగుంటుందండి చుక్కకూర పప్పు. మంచిగా రుబ్బినానండి. ఇప్పుడు దీన్ని తాలింపు, నేను ఒక సైడు తాలింపు పెట్టానండి రుబ్బేటప్పుడే, అందుకని తాలింపు అయితే చూపించలేదు. తాలింపు అయితే ఇంకా మామూలుగా ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయినాక ఆవాలు జీలకర్ర వేసి చిటపట అన్నాక కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ వేసే పప్పు టేస్ట్ బాగుంటుంది. పనిలో పడి నేను ఎండుమిరపకాయలు వేయలేదండి. మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఇంకా ఈ పప్పులో వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎందుకంటే కొంచెం వాటర్ పోసాం కదా, వాటర్ అంతా పప్పులో మంచిగా కలిసిపోయేదాకా ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చాలా బాగుంటుందండి, పుల్ల కారం ఈ పప్పు. ఒకవేళ నచ్చితే మాత్రం ట్రై చేయండి సింపుల్గా. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. ఇంకా వంట చేసేసిన పప్పు పొయ్యి మీద పెట్టినప్పుడే ఇంకా నేను వెంటనే బియ్యం కూడా వేసానండి కుక్కర్లో. అన్నం అయ్యింది, ఇంక ఇంట్లో పని కూడా అయిపోయిందని చెప్పి ఇంకా నేను వెంటనే స్నానం చేసి, ఈరోజు శుక్రవారం కదండి, సింపుల్గా దీపం పెట్టానండి. ప్రతి శుక్రవారం దీపం పెడతామండి మేము. ఇంకా దీపం పెట్టేసి ఇంకా తినేస్తున్నానండి. ఈరోజు టిఫిన్ ఏం లేదు కదా, డైరెక్ట్ అన్నమే తింటున్నానండి. చుక్కకూర పప్పు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. నేను చాలా తక్కువ చేస్తానన్నమాట. చేయక చేస్తే నిజంగా కూరలు టేస్ట్ బాగుంటాయండి. అదేంటో మరి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఊర్లలో ప్రతి ఒక్కరి రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి సింపుల్గా. ఒకవేళ విలేజ్ లైఫ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.